ముఖ్యమంత్రి రాజశేఖరయ్యా రాజశేఖరయ్యా మొత్తం బడులకు సంబంధించిన ఫోటోలు తీయమని కార్యక్రమాన్ని ముందుగా ప్రార్థనా గీతంతో మొదలెడదాం. వందే మాతరం గీతాన్ని ప్లే చేయవలసిందిగా కోరుతున్నాను. వెనకాలంతా కూడా కూర్చోవాలి. పులకితయామిని పుల్లకుసుమిత ధ్రువకల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. కార్యక్రమాన్ని నమస్కారం. వేదిక కూడా ఆశీర్లైన మీ ప్రీతమ శాసనసభ్యులు గోవర్ధన్ రెడ్డి గారు, మా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి శ్రీ గౌతమ్ రెడ్డి గారు, ఇంకా ఇక్కడ వచ్చేసిన మిత్రులకు, పెద్దలకు, సోదర సోదరీమణులకు, మీడియా వారికి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఏదైతే మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తామన్న తరుణంలో వారు ఆ రోజే చెప్పారు, మీరు ఏ మండలానికి కానీ లేకపోతే తహసీల్దార్ ఆఫీసుకు కానీ లేకపోతే జిల్లా సేవలన్నీ కూడా దాదాపు 542 రకాల సేవలన్నీ కూడా గ్రామ సచివాలయం ద్వారా ఇస్తామని చెప్పారు. ఇక్కడ ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో పథకాలన్నీ కూడా మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా ప్రతి 50 కుటుంబాలకు వాలంటీర్ ద్వారా, అదేవిధంగా సచివాలయంలో ప్రతి శాఖకు సంబంధించి ఒక కార్యదర్శి, వీళ్ళందరి ద్వారా మనం ఇంట్లో ఉన్నా కూడా మీకు పథకాలన్నీ కూడా మీ ఇంటికే వాలంటీర్ల ద్వారా అందించే కార్యక్రమం ఈ సచివాలయ వ్యవస్థ. ఈరోజు రాష్ట్రంలో ఇది వినూత్నంగా ఉంది. ఈ రాష్ట్రంలో తప్ప భారతదేశంలో ఎక్కడ కూడా లేదనేది మనకు అందరికీ కూడా తెలుసు. ఎందుచేతంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చి దీన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉంది, ఈయన ఆలోచన సరళి మన ప్రజలకు ఉపయోగపడుతూ ఉందా లేదా అని చెప్పి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధికారులందరూ కూడా వచ్చి, ప్రజాప్రతినిధులు కూడా, ఈ మధ్య కేరళ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా రావడం జరిగింది, కర్ణాటక పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనంతపూర్ జిల్లాకు రావడం జరిగింది. ఈ విధంగా వారందరూ కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఒక వినూత్న ప్రక్రియ, ప్రజలకు సులభతరంగా, ఎవరికి లంచాలు తావు లేకుండా, ఎవరికి కూడా మనం డబ్బులు ఇచ్చుకోకుండా నేరుగా మన ఇంటికే ఆ గ్రామానికి, ఆ సచివాలయానికి సంబంధించిన ఇవి తప్పనిసరిగా మార్చి 31 తేదీ లోపల 99% సచివాలయ భవనాలన్నీ కూడా పూర్తి చేసి, పూర్తి స్థాయిలో అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వాళ్ళకి అందజేసి, తప్పనిసరిగా ఏప్రిల్ 1 నుంచి ఇవి బాగా పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ప్రభుత్వం మీ ముందుకు తీసుకొస్తుందని చెప్పి మనవి చేస్తూ, మీరు తప్పనిసరిగా అందరూ కూడా ఏదైనా లోతుపాట్లు ఉంటే ఈరోజు బోర్డులు పెట్టారు, అర్హులకు ఇచ్చారు.
ఏ పలానా వాళ్ళకు అర్హత లేదు వారికి ఎందుకు ఇచ్చారు అని మీరు ఇక్కడ క్వశ్చన్ చేయొచ్చు. లేదా అర్హత ఉండి కూడా ఇవ్వకపోతే మాకు అర్హత ఉంది మాకు ఇవ్వలేదు అని చెప్పి మీరు అడగచ్చు. కాబట్టి ఇది ఒక సోషల్ ఆడిట్ మాదిరి అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా మీ అందరికీ కూడా న్యాయం చేయాలా. అర్హులైన వారికి అన్యాయం జరగకూడదు, అర్హులు కాని వారికి మనం అన్యాయంగా ఇవ్వకూడదు అనే ఆలోచనతోనే మన ముఖ్యమంత్రి గారు ఈ సచివాలయ వ్యవస్థను ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. తప్పకుండా ఇది విజయవంతం అయ్యేదే కాకుండా పేదలందరికీ ఇది ఖర్చు లేకుండా సేవలన్నీ కూడా మీ ఇంటి ముందుకే వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అని చెప్పి మీరందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మత్స్య సంపద ఇన్సూరెన్స్ 10 లక్షల హెడ్. మాకు ఫిషర్మ్యాన్ ఎక్కువ అన్నా, ఫిషర్మ్యాన్ చాలా ఒక గ్రామ సచివాలయ వ్యవస్థను గురించి వేరే చెప్పాల్సినటువంటి పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలకు ముందు గ్రామ వాలంటరీ వ్యవస్థను జోడించి ప్రతి ఒక్కరికి సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తానన్నారు. ఈరోజు మనం గతంలో చూసాం, పెన్షన్ కావాలి అంటే సంవత్సరానికి ఒకసారి జన్మభూమి సభ పెట్టాలి, జన్మభూమి కమిటీ సభ్యులు సంతకం పెట్టాలి, లేకపోతే పెన్షన్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి నెలవారీ పెన్షన్లు సచివాలయంలో ఉన్నటువంటి మీకున్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేయించి ఆ పెన్షన్లు మంజూరు చేయించి ప్రతి నెల పెన్షన్ పేదవాడి ఇంటి తలుపు తట్టి గుమ్మం ముందుకొచ్చి వాలంటరీ వ్యవస్థ ద్వారా మీ చేతికి అందజేస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. కాబట్టి అటువంటి సచివాలయ ఉద్యోగులు ఈరోజు వాళ్ళ విధులు నిర్వహించడానికి సమర్థవంతమైనటువంటి భవనాలు ఉంటేనే విజయవంతంగా విధులు నిర్వహిస్తారనేటువంటి ఆలోచనతో ఈరోజు గ్రామ సచివాలయ భవనాలు కానీ, దానికి అనుసంధానంగా రైతు భరోసా కేంద్రం కానీ, వాటికి అనుసంధానంగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు మనం ఒక్కొక్కటిగా నిర్మించుకుంటున్నాం. దానికి సంబంధించి గ్రామ సచివాలయాన్ని ఇంజనీరింగ్ అధికారులు కానీ, మండల అధికారులు కానీ, ఎంపీడీఓ గారు అందరూ కలిసి ఈరోజు సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు అందరి సహాయ సహకారాలతో దీన్ని పూర్తి చేసుకోగలిగాం. కాబట్టి ఇదే స్ఫూర్తితో అధికారులందరినీ కూడా కోరుకునేది, నియోజకవర్గంలో 89 గ్రామ సచివాలయ భవనాలు ఉన్నాయి, ఇంకా 87ను ప్రారంభించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అన్ని నియోజకవర్గాల కన్నా ముందు మన నియోజకవర్గంలో ప్రారంభించడానికి మీరందరూ సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని జేపీలో పాల్గొనడానికి వచ్చినటువంటి గౌరవ మంత్రి వర్గులందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు. అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఏ చిన్న విషయానికి ఎప్పుడు వెళ్ళినా సరే వెంటనే స్పందించి ఆ కార్యక్రమాన్ని సత్వరమే పరిష్కరించి జిల్లాకు సంబంధించి ఒంగోలు జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అన్నిత్యం అండగా నిలిచేటువంటి పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా చిరకాల మిత్రులు పెద్దలు నారాయణ స్వామి గారు ఎప్పుడు నవ్వుతూ ఏ చిన్న పని అడిగినా సరే వెంటనే స్పందించేటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం కలిగినటువంటి నారాయణ స్వామి గారు ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆయనకి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నుంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిలిచిన వెంటనే విచ్చేసినటువంటి మంత్రివర్యులు ఈ సభకు వచ్చిన సర్వేపల్లి ప్రజలకి, ముఖ్యంగా మా సోదరుడు మీ శాసనసభ్యులు గోవర్ధన్ రెడ్డి గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. 2009లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 10 సంవత్సరాల తర్వాత ఒక పార్టీ
ఒక పేదల కోసం కొట్టే పార్టీ, రైతు పక్షపాత పార్టీ, మహిళల కోసం ఒక పార్టీ పుడుతుందంటే ఎవరు ఆ రోజు కూడా నమ్మింది లేదు. కానీ ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఈరోజు వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆశయాలన్నీ కూడా పూర్తి చేసేదానికి ఆ తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ స్థాపించి ప్రజలందరికీ కూడా మేలు చేయాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలుపుకుంటున్నాను. ప్రజలు ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే, మేము అధికారంలో వచ్చిన తర్వాత మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనంటే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం పూర్తి అప్పులు చేసి ప్రజల కోసం ఏమైనా సంక్షేమ పథకాలు కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన వసతులు ప్రాజెక్టులు కానీ ఏమైనా చేశారంటే మాత్రం అవి నాకు ఎక్కడ కూడా కని వినిపించలేదు. అయినప్పటికీ మన ముఖ్యమంత్రి గారు జనరల్గా ఒక ఇంగ్లీష్ పదాల్లో ఒక మాట అంటుంటారు అనమాట, ధైర్యమే తన సాహసం అని. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎంత ఆర్థిక పరిస్థితి లేనప్పటికీ కూడా ప్రతి నెల ప్రతి రోజు ఆయన మేనిఫెస్టో, ఏ మేనిఫెస్టోను తన భగవద్గీతను, ఖురాన్ గాను, బైబిల్ గాను పాటిస్తారు. దాన్ని పట్టుకొని ఈరోజు ప్రజలకి ఆయన చెప్పిన ఏమేమి హామీలు చెప్పారో అవి పూర్తి చేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోనే కానీ దేశంలో గొప్ప పేరు సంపాదించుకున్నారు. చెన్నై బెంగళూరు కారిడోర్ తో పాటు ఈ చుట్టుపక్కల ఉండే ఈ కారిడోర్స్ అన్ని కూడా అభివృద్ధి తీసుకురావాలని పెద్ద వేగంగా చేస్తున్నారు. ముఖ్యంగా మనకి వైజాగ్ కారిడోర్ లో, వైజాగ్ చెన్నై కారిడోర్ రాబోయే రోజుల్లో దాదాపు 50,000 కోట్ల సరే వాడికి స్కిల్లింగ్ బాగా చేయాలని చెప్పి ఈ రోజు మన ప్రభుత్వం తన ఖర్చుతోనే తొందరలోనే 30 స్కిల్లింగ్ కాలేజెస్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థాపించబోతుందని చెప్పి సభముఖ్యంగా తెలుపుకుంటున్నాను. నేను మీ అందరికీ కూడా కోరుకునేది ఒకటే, ఈ రోజు ఈ రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారు కేవలం 5 సంవత్సరాలు 10 సంవత్సరాల గురించి ఆలోచించలేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే రోజుల్లో దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా కీర్తి ప్రతిష్టలతో రావాలని చెప్పి ఆయన ఎంతో ఆశతో ఎంతో ముందు చూపుతో తీసుకోబోతున్నారు. నేను ముగిసే ముందర మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఈ రోజు 18 నెలల తర్వాత మేము ఇంత ధైర్యంగా మీ ముందరికి రాగలుగుతున్నామంటే కేవలం మా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోసమే. ఆయన ఏ రోజైనా ఏ మాట చెప్పినా కూడా ఆ మాట కట్టే ఉన్నారు, కానీ ఏ రోజు కూడా ఒక మొక్క అయినా ఒక అడుగు వెనక్కి వేయలేదు. అందుకని మేము ఈ ధైర్యంగా మీ ముందరికి వచ్చి మిమ్మల్ని అడిగేదానికి మాకు అవకాశం ఇస్తున్నాం. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో రేపు మొన్న ఒకసారి 16,000 కాదు, ఈసారి 40,000 దాటి చూపించాలని సర్వే ప్రజలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం 1 అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పి ఎన్నికలకు వెళ్ళి మీ అందరి ఆదరాభిమానాలు ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో దాదాపు 151 సీట్ల కైవసం చేసుకుని ఒక చరిత్ర సృష్టించి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 18 నెలల్లో జగన్ అధికారంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు అందరూ కూడా చూశారు ఎన్ని సంక్షేమ పథకాలు. తాను ఒక మేనిఫెస్టో చెప్తే ఆ మేనిఫెస్టో నాకు ఒక భగవద్గీతగా, ఒక బైబిల్ గా, ఒక ఖురాన్ గా భావిస్తాను, నేను అంత పవిత్రమైన ఇదిగా భావిస్తానని చెప్పి మేనిఫెస్టోలో దాదాపు 90% ఈ రోజు అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా రైతు భరోసా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటా పోతే అప్పుడప్పుడు మేము కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అడుగుతా ఉంటాడు ఏమేమి పథకాలు ఉన్నాయంటే అవన్నీ కూడా చెప్పేదానికి కూడా ఒక రోజు బట్టే అంత పరిస్థితి. ఎందుకంటే ఎన్ని పథకాలు ఉన్నాయో కూడా ఒకసారి మర్చిపోతుంటాం. ఎందుకంటే రైతు భరోసా కానీ 1.5 సంవత్సరంలోనే నాకు తెలిసి ఈ ఒక నియోజకవర్గంలోనే దాదాపు 350 కోట్ల పై చేయగా అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అది వివిధ రకాలుగా రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, చెరువులు కానీ, లేకపోతే ఇంకా అన్ని కూడా ఆర్పికలు కానీ ఈరోజు ప్రతి ఒక్క వ్యవస్థను కూడా ఈరోజు పల్లెటూరుకే తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం ఒక గ్రామం తీసుకుంటే ఒక సచివాలయం, రైతులకు సంబంధించి ఏ అవసరం కావాలన్నా రైతు భరోసా కేంద్రం, ఏదైతే తొందరలో ఏర్పాటు అవబోతున్న వెల్నెస్ సెంటర్, ఏదైతే దాదాపు 55 జబ్బులకు సంబంధించి మీకు మందులకు ఏర్పాటు చేసే వెల్నెస్ సెంటర్,
ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా దాదాపు ఊరు దాటి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క చిన్న సమస్య అయినా కూడా నేరుగా వెళ్ళి మీకు పెన్షన్ కావాలన్నా ఏదైనా కావాలన్నా కూడా నేరుగా సెక్రటేరియట్ ఇస్తేనే దాదాపు 2-3 రోజుల లోపల శాంక్షన్ చేసే ఒక కార్యక్రమం ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఈ నియోజకవర్గంలో దాదాపు 350 నుంచి 400 కోట్ల పైసలుగా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నడూ లేని విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సర్వేపల్లి నియోజకవర్గంలో కాకని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఇంకా కూడా రానున్న 3 సంవత్సరాలలో ఇంకా ఎక్కువ పనులు చేసుకొని ఇంకా ఎక్కువ ఇండస్ట్రీస్ తీసుకురావాలన్నా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు మనం చేసుకోవాలన్నా ఈ రోజు మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం. రేపు 1 నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, తిరుపతి ఎన్నిక జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి రేపు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల దుష్ట పరిపాలనకి జరగబోయే ఎన్నిక. ఈ రోజు మీ అందరూ కూడా గతంలో 2,09,000 వచ్చింది. ఈసారి మనం ఖచ్చితంగా 2,10,000 దాటి, గతంలో ఒక బై ఎలక్షన్ నెల్లూరు జిల్లాలో జరిగితే అప్పట్లో రాజమోహన్ రెడ్డి గారికి 2,93,000 ఏదైతే మెజారిటీ వచ్చిందో అదే విధంగా 2,93,000 మెజారిటీ దాటి ఈసారి నిరూపించుకోవాల్సిన బాధ్యత నెల్లూరు జిల్లా మీద ఉంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కంచు కోట అని చెప్తాం. ఎందుకంటే గత ఎన్నికల్లో 7 శాసనసభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులు, ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్, ఆ రోజు అన్ని మున్సిపల్ మేయర్ తెలిసి కూడా గెలుచుకోవడం జరిగింది. ఈసారి 2019లో 10కి 10 ఎమ్మెల్యేలు గెలుచుకున్నాం, 2 పార్లమెంట్ సభ్యులు గెలుచుకున్నాం. రేపు ఇదే విధంగా కూడా దాదాపు 2,09,000 దాటి 3 లక్షల ఓట్ల మెజార్టీతో మనం ఈ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అనేక కుట్రలు పండుతారు చెప్తా ఉన్నారు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాం. వాళ్ళు చెప్తా ఉన్నారు సమస్య ఉంటే మేము ఉంటామని. శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి, అలాగే వేదిక అందించిన ముందుగా దివంగత ఎంపీ గారైన దుర్గా ప్రసాద్ గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా ఎలక్షన్స్ ముందు వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన వెంటనే సీఎం గారు ఆయనకున్న ప్రజాదరణతో చూసి వెంటనే ఆయనకి పార్లమెంట్ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మరి ఎలక్షన్ టికెట్ ఇచ్చిన తర్వాత దాదాపు 2 లక్షల చిల్లర ఓటుతోటి అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి మీరందరూ కూడా గెలిపించినటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి దురదృష్టవశాత్తు ఆయన చనిపోవటం, మరి ఈరోజు తిరుపతి పార్లమెంట్కి మళ్ళా బై ఎలక్షన్ రావడం జరిగింది. మరి ముఖ్యంగా అలాగే మా స్థానిక శాసనసభ్యులు ఉన్నారు గోవర్ధన్ రెడ్డి గారు. ఆయన అనుభవం ఉంది జిల్లా పరిషత్. జనరల్ గా జిల్లా పరిషత్ చేస్తే జిల్లాలో ఉన్న పరిస్థితులని కూడా అనుభవం ఎక్కువ వస్తుంది. ఆ అనుభవంతో ఆయన జిల్లాలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఇన్ఛార్జి మంత్రి ఉంటే అన్ని విషయాలు నాకు అందులో ఇప్పుడు ఆయన పార్లమెంట్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అన్ని విషయాలు జిల్లా జరుగుతున్న విషయాలన్నీ కూడా ఆయన చూచా తప్పకుండా చెప్పి మరి జిల్లాలో పరిస్థితులన్నీ కూడా తెలియజేస్తూ నా ద్వారా మరి ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన అలాగే మంత్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు నాకు చాలా ఇష్టం. ఆయన చేశారంటే మరి ఆయన ఉన్నటువంటి మంచితనం మీదే ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యారు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మన జిల్లా మంత్రులు ఉన్నారు అనిల్ గారు. అందరు కొడతాడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అంటే అనిల్ చూస్తే కొద్ది భయం, ఎప్పుడేం మాట్లాడతాడో ఎప్పుడేం చేస్తాడో భయపడతా ఉంటాడు. మరి అలాగే గౌతమ్ ఉన్నాడు, ఇద్దరికి యాంటీ. ఈయన ఎంత బాగా చేస్తాడో ఆయన సౌమ్యంగా కూర్చుంటాడు. సౌమ్యంగా ఆయన డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లో ఈ రాష్ట్రానికి కొత్త ఇండస్ట్రీస్ ఎక్కువ తీసుకొచ్చేదానికి విదేశాల నుంచి చాలా మంది ఆయన అందరిలో లండన్ చదువుకున్నాడు. సూటబుల్ మినిస్టర్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ కి యాడ్ చేసి వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. సస్పెండెడ్ అవుట్ వెళ్ళిపోవడం, బయటకు పోయి ప్రెస్ మీట్, దొంగ మాటలు ఇవన్నీ చూస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి. మరి ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గుడు అంటే, నేను ఒక విషయం చెప్తా. నాకు జరిగిన విషయంలోనే నేను 1999లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, రాజశేఖర్ గారు సిఎల్పి ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర్ గారు ఒక చాలా పేదవాడు మా కాన్స్టిట్యూన్సీలో.
పేదవాడి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లికేషన్ తీసుకుపోయారు. పోతే మంచి సార్ తప్పకుండా అని చెప్పి సంతకం పెట్టాడు. నేను అతను చెప్పాను, కనీసం 30,000 వస్తుందయా, సీఎం సంతకం పెట్టారు కదా 30,000 వస్తుందని చెప్పి, మొత్తం 50,000 60,000 ఎంత అవుతుందంటే నేను 10,000 ఇచ్చి మిగతా వాళ్ళు పాపం పెట్టుకున్నారు. ఆ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఒక 4 రోజులు వచ్చాడు. సార్ నేను మా ఇల్లు తాకట్టు పెట్టుకుని నేను ఆపరేషన్ డబ్బులు కట్టలేక ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చుకున్నాను సార్, ఆ సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదన్నాడు. నేను ఆ సీఎం రిలీఫ్ ఆఫీస్కి పోయి సీఎం గారు సంతకం పెట్టారు కదా ఎందుకు ఇవ్వలేదని అడిగితే, సార్ మీకు తెలియదేమో ఇచ్చేదానికి ఒక సంతకం గీతానికి ఒక సంతకం పెట్టారు సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు పేదవాడి ఆపరేషన్ కూడా రాజకీయం చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కులము మతము పార్టీతో రాజకీయాలు జరుగుతూ ఉండింది. రాజశేఖర రెడ్డి వచ్చినాక ఎవరికి కూడా కులము మతము పార్టీ అనేది లేకుండా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చి రైతులకు ఉచిత కరెంటు ఇచ్చేదే కాకుండా మీకందరికీ కూడా తెలుసు ఇందిరమ్మ గ్రామాలు పెట్టి పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాలకు కూడా అన్ని రకాలుగా తోడ్పడి ప్రతి హృదయంలో కూడా రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా భావించినటువంటి రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి మీరందరూ కసిపెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పైన ఏ విధంగా ఈ సోనియా గాంధీ మహానుభావుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా కుట్రపన్ని అన్యాయంగా ఆయన జైలుకి పంపించారో మీకు అందరికీ కూడా తెలుసు. అయినా భయపడలేదు. ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా చరిత్రనే సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక శివంగా రావటం మీరందరూ ఆదరించారు. ఆదరించి 67 సీట్లు జగనానికి ఇస్తే చంద్రబాబు గురించి మీకు తెలుసు, కుట్రపూరితుడైనటువంటి వాడు, చరిత్రహీనుడు. తనకు పిల్లనిచ్చిన మామనే మీరు అభిమానించినటువంటి ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచి తన సింహాన్ని తన పదవిని లాక్కున్నది కాకుండా ఎన్టీ రామారావుకు మరణానికి కూడా కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు మన అసెంబ్లీలో జగనన్న ఏది మాట్లాడినా జగనన్నని వాళ్ళ తండ్రిని ప్రజల్లో వచ్చేసాడు. ప్రజల్లో వచ్చి ప్రజా సంకల్ప యాత్ర చేసేదే కాకుండా మీకందరికి కూడా వాగ్దానం ఇచ్చాడు. అదే గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు మన మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్ గా, ఒక ఖురాన్ గా తీసుకున్నాడు. అంటే హిందువులకంతా భగవద్గీతకి సంబంధించినటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తూ మన కొండకు వస్తే కూడా ఆయన 2-3 నామాలు పెట్టుకుని వెంకటేశ్వర ఏ విధంగా నామాలు పెట్టుకున్నారో ఆ విధంగా నామాలు పెట్టుకుని ఆ హిందువులకి ఏ విధంగా సేవ చేయాలో అటువంటి సేవ చేసే కార్యక్రమం తీసుకున్నాడు. అదేవిధంగా ఈ బైబిల్ విషయంలో తీసుకుంటే కూడా, ఎందుకంటే మన ఇండియాలో క్రిస్టియన్స్ అంటే మతాలు కులాలు పార్టీలు లేకుండా ఒకప్పుడు మనం స్వతంత్రం తీసుకొని వచ్చినాము. అదే కోవలో చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మతము పార్టీ కులము లేకుండా, అందుకే మన బైబిల్ మాదిరిగా క్రిస్టియన్స్ కి సేవ చేస్తున్నాడు, ఖురాన్ మాదిరిగా మైనారిటీకి సేవ చేస్తున్నాడు. మీకందరికి కూడా ప్రత్యేకించి సేవ చేసేదే కాకుండా నవరత్నాలు తీసుకొని మీ ఇంటికి తీసుకొని వచ్చి పెట్టే కార్యక్రమం కూడా వారు తీసుకొని వచ్చాడు. కాబట్టి మీ అందరూ కసిపెట్టుకున్నారు జగనాన్ని ఎట్లా ముఖ్యమంత్రి చేయాలని. ఆ కసి మిమ్మల్ని మీరందరూ జగనానికి ఓటేశారు. దాదాపు 151 ఓట్లు మీరు ఆస్వాదించి గెలిపించారు జగన్మోహన్ రెడ్డిని. అందుకే ఆయన పూర్తిగా ఈ నవరత్నాలు తీసుకొని మీ యొక్క ఇంటికి కూడా తీసుకొని వచ్చి ఒక్కొక్క